దత్తపుత్రుడు జగన్ కోసమే రాష్ట్ర పర్యటనకు వచ్చారంటూ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి 7 పేజీల బహిరంగ లేఖ రాశారు. కర్నూలులో సన్సెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సూచికని, ప్రజల కష్టపడే తత్వం, పట్టుదలకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తిని హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రధానికి రాసిన లేఖలో మండిపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు, ప్రత్యర్థిని అణచడానికి ఎంత దారుణాలకైనా తెగబడే నైజం ప్రజలకు తెలిసిందని ప్రధాని మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు 7 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఉన్న కొద్దిపాటి వనరులతో గౌరవంగా బతుకుతూ ఉంటే దాన్ని హేళన చేసేలా ప్రధాని మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అభివృద్ధి చెందడానికి రక్తాన్ని స్వేదంగా చిందిస్తున్న తరుణంలో మోదీ చర్యలతో, మాటలతో ప్రజలను మరింత మానసిక క్షోభకు గురిచేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రుడి కోపానికి గురికాక తప్పదని హెచ్చరించిన చంద్రబాబు ప్రజలకు చేసిన అన్యాయానికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని లేఖలో పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పారు. ఆ తల్లి లేని బిడ్డ సంరక్షణ తీసుకుంటారని నమ్మించారు. ఆ తరువాత పసిబిడ్డ నవ్యాంధ్ర గొంతు నిలువునా కోశారని మండిపడ్డారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వంచారని అన్నారు. ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారని, ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న ఆర్థిక నేరస్తులను శిక్షించి కటకటాల వెనుక ఉంచుతానని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడికి సాయం చేయడానికే మళ్లీ రాష్ట్రానికి వచ్చారని మండిపడ్డారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల సహకారం లేకే 9వ షెడ్యూల్ సంస్థల్లో ఒక్క సంస్థ విభజన జరగలేదన్నారు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల విభజన ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ విద్యుత్ బకాయిలు 5,732 కోట్లు ఇవ్వలేదని, మధ్యవర్తిగా పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నగరం నిర్మాణానికి 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మా ఎంపీలు 11 రోజులు దీక్ష చేసినా మోదీకి చీమ కుట్టినట్లు లేదని వ్యాఖ్యానించారు. డిఫర్డ్ ట్యాక్స్ కలెక్షన్లలో తేడాల వల్ల 3,822 కోట్ల రూపాయలు నష్టపోయామని, రాజధానిని, అత్యున్నత సంస్థలు, ఉత్పాదక కేంద్రాలు, సేవా రంగాలను కోల్పోయామన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అండగా నిలుస్తారని ఆనాడు మీతో కలిసి నడిచామని, ఇప్పుడు అభివృద్ధికి సహకరించలేదనడం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రధాన సేవకుడుగా కాదు, ప్రధాన వంచకుడిగా మారారని ప్రధానిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన ధనంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లు, గుజరాత్లో ధోలేరా నగరం నిర్మించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు 1,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోతూ ఉంటే చూస్తూ ఉండటమే కాపలాదారు పనే అని ప్రశ్నించారు. దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ద్రోహులని అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఆంధ్రప్రదేశ్ మీద, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు చేయించారో ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎలాంటి సాయం చెయ్యలేదని మండిపడ్డారు. అభివృద్ధి అడ్డుకోవడానికి వ్యవస్థలన్నింటినీ ప్రయోగించారని విమర్శించారు. పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తూ ఉంటే మోదీ అడ్డుగోడలు కట్టారని సీఎం మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన సహాయ సహకారాలు ఏంటో ఒక్కటైనా చెప్పగలరా అని మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. కఠోర శ్రమ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, భాగస్వామ్యాలతో అత్యున్నత ప్రగతిని సాధించామని చంద్రబాబు స్పష్టం చేశారు.